రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు. నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమిచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు ఇవ్వగలం. మా ఆవిడ ఉత్తరం రాసింది. ఏమండి మీరు చాలా అందగాడు, మీ అంత అందమైన వాడి టౌన్ లో ఎక్కడ ఉండడు, మీ అందానికి తగ్గ నువ్వు అనుకున్నా చెప్పకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతానని చెప్పిందండి. వీళ్ళిద్దరు ఎందుకు తల దించుకొని ఉన్నారు? అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సార్. మరి ఈమెందుకు తలకాయ పైకెత్తింది? కన్నా నెత్తికెక్కినాయి కదా సార్. వాళ్ళకు నెంబర్ ఉంది, ఈమెకు నెంబర్ ఉంది, నీకు నెంబర్ లేదేంటి? ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేశాను. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపి. కిందేమీ లేదు. ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారన్నా. అయ్యారో చూసారా? ఇదే అయ్యారా నా గోచండి బాబు. ఇదే చూడకముందు చెప్పాలి కదరా. బావా నెట్ వస్తలేదు. ఎట్రా ఇగో నెట్ వచ్చింది కదరా. అమ్మ తల్లి స్కిట్ చూసుకో అంటూ ఇగో వీళ్ళు ఇట్లా చేస్తే ఇంకేం చూసుకోవాలి నేను చెప్పు. వేసేసి మళ్ళీ కవర్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు విరక్తి పుడుతుంది. విరక్తి కొడుకు పుడతాడు కదరా, విరక్తి అంటే. అటు స్టార్ట్ అయితే లేదా? స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తలా చేయండి. ఒక్కటే అయిపోయింది లాస్ట్. ఇంట్లో పనులు సాయం చేసే మొగడంటే పిల్లలకు చాలా ఇష్టం. ఏం చేస్తున్నావురా? నీకు 2 ముగ్గులు కావాలా? మా అయ్యవ్వ నాకు మొగోన్నిచ్చి చేసిర్రేమో